నమస్తే, నా పేరు ప్రశాంతి. ఎల్ఆర్టీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. శ్రీ భీమేశ్వర స్వామి వారిని దర్శించుకున్న మంత్రి సీతక్క. రుద్రాంగిని మోడల్ గ్రామంగా అభివృద్ధి చేస్తాం ప్రభుత్వ విపాది శ్రీనివాస్. మకర సంక్రాంతి సందర్భంగా రాజన్న ఫార్మసీ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు. భక్తుల విశ్వాసాలకు అనుగుణంగా రాష్ట్రంలో ఆలయాల అభివృద్ధి విస్తరణ పనులు సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజాప్రభుత్వం చేపడుతోందని మంత్రి సీతక్క తెలిపారు. వేములవాడలోని శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో శుక్రవారం మంత్రి ప్రత్యేక పూజలు నిర్వహించి కోడెమొక్కులు చెల్లించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ విస్తరణ పనులు 150 కోట్లతో కొనసాగుతున్నాయని, భక్తులకు మెరుగైన వసతులు త్వరలో అందుబాటులోకి రానున్నాయని చెప్పారు. అలాగే మేడారంలో సమ్మక్క సారలమ్మ గద్దెల పునర్నిర్మాణం అభివృద్ధి పనులకు 200 కోట్లకు పైగా నిధులు మంజూరు చేసి వేగంగా పూర్తి చేస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 18న మేడారంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశం, 19న జాతర పనుల ప్రారంభం ఉంటుందని వెల్లడించారు. కార్యక్రమంలో ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, ఇన్ఛార్జ్ కలెక్టర్ గరిమా అగర్వాల్, ఎస్పీ మహేష్ బి గీతే, ఆలయ ఈవో రమాదేవి తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా మరి కనుము సందర్భంగా శుభాకాంక్షలను తెలియజేస్తూ, ప్రతి ఇంట్లో సుఖము సంతోషము, పాడి పంటలు మరి అన్ని రకాలుగా కుశలంగా ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా మన వేములవాడ రాజన్నను మొక్కుకుంటూ, మరి పత్రికా మీడియా సోదరులు మాకు ఆతిథ్యం ఇచ్చి స్వాగతం పలికిన మా సోదరుడు ఆది సీనన్న గారు, గ్రంథాలయ చైర్పర్సన్ కరీంనగర్ మల్లేష్ అన్న గారు, సత్తు మల్లేష్ అన్న గారు, మరి మీ అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, మాకు చిన్నప్పటి నుంచి కూడా నాకు తెలిసినప్పటి నుంచి కూడా మ్యాక్సిమం అంటే ప్రతి జాతరకు ముందు మా తల్లిదండ్రులు ఇక్కడికి వస్తూ ఉంటారు. ఇక్కడికి వచ్చినాక రాజన్నను మొక్కుకొని తర్వాత వేములవాడకి వెళ్ళి అక్కడ సమ్మక్క సారలమ్మ జాతరలో 4 రోజులు గడుపుతూ ఉంటారు. కాబట్టి నేను కూడా మా తల్లిదండ్రులతో రెగ్యులర్గా వస్తూ ఉన్నా. పోయిన సంవత్సరం కూడా రావడం జరిగింది, అంతకుముందు రావడం జరిగింది చాలాసార్లు. ఈసారి కూడా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా యొక్క సమ్మక్క సారలమ్మ గుడి నిర్మాణాన్ని అత్యంత నమ్మకాన్ని, వాళ్ళ భక్తిని కాపాడే బాధ్యతగా మేమందరం కూడా ఈ గవర్నమెంటు మరి సీఎం గారు రేవంత్ రెడ్డి గారు బాధ్యత తీసుకొని పనిచేస్తున్నందుకు, నిధులు ఇస్తున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. రాబోయే కాలంలో కూడా గోదావరి పుష్కరాలు బాసర టు భద్రాచలం దాకా గోదావరి ప్రవహిస్తూ ఉంటుంది. దాని మీద కూడా మాకు ముఖ్యమంత్రి గారు ఇప్పుడు మన వరంగల్ జిల్లా, ఉమ్మడి వరంగల్ జిల్లాకు వస్తే ములుగుల్నే 100 కిలోమీటర్స్ గోదావరి ప్రవహిస్తుంది మేజర్గా, ఇటు కరీంనగర్ అటు వరంగల్లో ములుగు ప్రాంతంలో. సో ఇదంతా కూడా డెవలప్ చేయాలని వారు ఆలోచనతో ఉన్నారు. ఈ జాతరలు అయిపోయిన తర్వాత మేమందరం ఈ గోదావరి పరివాహక ప్రజాప్రతినిధులము, మంత్రులము, ఎమ్మెల్యేలము, ఎంపీలము అందరం మరి ఒక్కసారి ముఖ్యమంత్రి గారితో టైం తీసుకొని గోదావరి పుష్కరాల గురించి కూడా చర్చించుకొని ముందస్తు ప్రణాళికతో ముందుగా ఏర్పాట్లు చేస్తామని తెలియజేస్తూ మీ అందరికీ శుభాకాంక్షలు. మీరందరూ కూడా మరి ఇక్కడ నుంచి సమ్మక్క సారలమ్మ సన్నిధికి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాము. పంచాయతీరాజ్ శాఖ మాచులు గౌరవనీయులు సీతక్క గారు ఈరోజు వేములవాడలో స్వామివారిని దర్శించుకోవడం జరిగింది. గతంలో కూడా తమ ఇలవేల్పోయినటువంటి ఈ వేములవాడ క్షేత్రానికి సమ్మక్క సారలమ్మ జాతరల కంటే ముందర వచ్చి స్వామివారి దర్శనం చేసుకుని కుటుంబ పరివారంగా కూడా లోక కళ్యాణం జరగాలని కోరుకున్నటువంటి మంత్రివర్యులు ఈసారి కూడా ఆ పరమేశ్వరుని భీమేశ్వరుని రాజరాజస్వామి సన్నిధిలో
దర్శించుకోవడం జరిగింది. ఓవైపు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో సీతక్క గారి నియోజకవర్గం ఉన్నటువంటి పేదల పెన్నిదైనటువంటి సమ్మక్క సారలక్క ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తుంది. అసెంబ్లీ నడుస్తూ ఉంది. సమ్మక్క సారలమ్మ పోస్టర్ విడుదల కోసం సీతక్క గారు మమ్మల్ని అందరూ రమ్మన్నప్పుడు ఆ పోస్టర్ రిలీజ్ అయినాక మరి మీ దేవాలయానికి సంబంధించిన కార్యక్రమం ఎప్పుడు మమ్మల్ని తీసుకెళ్తారని చెప్పని అంటే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి హోదాలో కూడా ఉన్నటువంటి ఉత్సాహము పట్టుదల వీలైనంత తొందరగా పూర్తి చేయాలని చెప్పిన సంకల్పం మాకు మనోధైర్యాన్ని కలిగిస్తున్న సందర్భం సీతక్క గారు అప్పుడు సురేఖ మేడం గారు అనేక మంది సమీక్షలు కూడా వారు చెప్పడం జరిగింది. వారికి పేదల పెన్నిదైన దేవాలయాన్ని అభివృద్ధి చేయాలని చెప్పని ఒక కారిడార్గా బాసర్ నుంచి మొదలుకుంటే ఇది కొండగట్టు, ధర్మపురి, వేములవాడ, కాళేశ్వరం, అదేవిధంగా సమ్మక్క సారలకి ఇది ఒక గోదావరి పరివాహక ప్రాంతం కారిడార్గా తీసుకుపోవాలని చెప్పి చేసే ప్రయత్నంలో నేను ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఇప్పుడు పెద్దలు సీతక్క గారిని మాట్లాడుతూ కొంటారు. రుద్రాంగిని మోడల్ గ్రామంగా తీర్చిదిద్దుతామని ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తెలిపారు. రుద్రంగి మండల కేంద్రంలో 48.60 లక్షల సర్వశిక్ష నిధులతో నిర్మించిన మండల రిసోర్స్ భవనాన్ని ఆయన ఇన్ఛార్జి కలెక్టర్ గరీమా అగ్రవాల్తో కలిసి ప్రారంభించారు. అనంతరం 21 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ రుద్రాంగిలో ప్రభుత్వ కార్యాలయాల కోసం ఇంటిగ్రేటెడ్ భవనం, క్రీడా మైదానం ఏర్పాటు చేస్తామని, 42 కోట్లతో అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ పనులు త్వరలో ప్రారంభమవుతాయని తెలిపారు. రోడ్లు, డ్రైనేజ్, ఆసుపత్రి, పోలీస్ స్టేషన్, విద్యుత్ సబ్ స్టేషన్ వంటి అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని చెప్పారు. ఎంఆర్సీ భవనం విద్యాభివృద్ధి సమావేశాలకు ఉపయోగపడుతుందని కలెక్టర్ గరీమా అగ్రవాల్ పేర్కొన్నారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. మకర సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని రాజన్న ఫార్మసీ ఆధ్వర్యంలో వేములవాడ పట్టణంలో ముగ్గుల పోటీలు ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ జూనియర్ కాలేజ్ ప్రాంగణంలో జరిగిన ఈ కార్యక్రమంలో మహిళలు, చిన్నారులు ఉత్సాహంగా పాల్గొని రంగురంగుల ముగ్గులతో ప్రాంగణాన్ని కళకళలాడించారు. ఈ సందర్భంగా పిల్లలకు కైట్లు పంపిణీ చేయగా చిన్నారుల కోసం వివిధ రకాల ఆటల పోటీలు నిర్వహించారు. రాజన్న ఫార్మసీ యాజమాన్యం మాట్లాడుతూ ప్రతి సంవత్సరం సంక్రాంతి పండుగకు ముగ్గుల పోటీలు, శివరాత్రి సందర్భంగా పండ్ల పంపిణీ వంటి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అలాగే తమ ఫార్మసీలో మహానగరాల్లో లభించే అన్ని రకాల మందులు అందుబాటులో ఉన్నాయని, ప్రజలకు 24 గంటల సేవలు అందిస్తున్నామని పేర్కొన్నారు. వేములవాడ పట్టణంతో పాటు పరిసర గ్రామాల ప్రజలు ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు. అక్కడ ఉన్నది కదా కార్యక్రమంలో పాల్గొన్నందుకు మహిళలందరికీ ముగ్గు కంప్లీట్ కాని వాళ్ళు కొంచెం దూరం ఉండాలి. ఆడే వాళ్ళకి ఇబ్బంది కలిగి అందరికీ నమస్కారం. వేములవాడ పట్టణంలో గల రాజన్న ఫార్మసీ తరపున ప్రజలందరికీ, సోదరి సోదరులందరికీ, మహిళలకు భోగి, సంక్రాంతి మరియు కనుమ శుభాకాంక్షలు. గత సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా మహిళలకు ముగ్గుల పోటీలు పెట్టడం జరిగింది. అదేవిధంగా చిన్నపిల్లలకు, మహిళలకు సరదాగా గేమ్స్ కూడా ఆడిపించడం జరిగింది. ప్రతి సంవత్సరం ఇలాగనే ఏ ప్రోగ్రామ్ అయినా చేయడంలో రాజన్న ఫార్మసీ వారు ముందుండడం జరుగుతుంది. గత సంవత్సరంలో వినాయక నిమజ్జనం కానివ్వండి, మహాశివరాత్రి సందర్భంగా ఫ్రూట్స్ పంపిణీ చేయడం కానీ, జనవరి 26 ఇలాంటి ప్రోగ్రామ్స్ మరెన్నో జరుపుకోవడం జరిగింది. రాజన్న ఫార్మసీ వారి నుండి 24 hours సర్వీస్ కూడా అందజేయడం జరుగుతుంది. ప్రముఖ పట్టణాల్లో లభించు, హైదరాబాదు ముఖ్య నగరాల్లో లభించు ఏ మెడిసిన్ అయినా, ఏ వ్యాక్సిన్ అయినా ప్రతి ఒక్కటి మన రాజన్న ఫార్మసీ వారి షాప్లో అందుబాటులో ఉన్నాయి. ప్రతి ఒక్కటి కూడా
ఈ సంవత్సరం కూడా 100 మంది పైగా ముగ్గుల పోటీకి మహిళలు రావడం జరిగింది. మరొకసారి ఇక్కడికి వచ్చేసిన మహిళలందరికీ కూడా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. రాజన్న ఫార్మసీ. ఈరోజు చక్కగా మరి వేములవాడ పట్టణంలో రాజన్న ఫార్మసీ మేనేజ్మెంట్ ఫార్మసీ వారి ఆధ్వర్యంలో చక్కగా మహిళలకి గత సంవత్సరం లాగే ముగ్గుల పోటీలు, అలాగే ఆటల పోటీలు, పిల్లలకి కూడా చక్కటి గేమ్స్ కూడా మరి ఎన్నో కార్యక్రమాలు కూడా చేపట్టడం జరుగుతుంది. మరి ఎంతో ఆసక్తికరంగా చాలా ఉత్సాహంతో ఇచ్చేసిన మహిళలందరికీ కూడా రాజన్న ఫార్మసీ తరపున భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు. పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా బెస్ట్ ప్రైజ్ ఉంటుంది. అలాగే మరి మన చీఫ్ గెస్ట్గా విచ్చేసిన వారు చక్కగా వీరు వేసిన ముగ్గులకి జడ్జిమెంట్ చేయడం జరుగుతుంది. మరి విజేతలుగా ఎవరైతే ముగ్గురు విజేతలుగా ఎంపిక అవుతారో వారికి మొదటి బహుమతి, రెండవ బహుమతి, మూడవ బహుమతి కూడా చాలా కాస్ట్లీ గిఫ్ట్ ఇవ్వడం జరుగుతుంది. అందరూ కూడా చాలా అందంగా డిజైన్స్ వేస్తున్నారు. వారందరికీ కూడా మరొకసారి రాజన్న ఫార్మసీ మేనేజ్మెంట్ అలాగే ఫార్మసీ వారి తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే LRT న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.